నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పరిధిలోని గోల్కొండ తోపు వద్ద ఘోరం జరిగిన విషయం తెలిసిందే. పఠాన్ జమీలా, పఠాన్ మొబీనా, పఠాన్ జహంగీర్ పథకం ప్రకారమే ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తుందని, ఈ దాడిలో కామేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతురాలి కుమార్తె సుమా తెలిపారు. మృతురాలి కుమార్తె సుమా ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. తమ తల్లి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, మాకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నతాధికారులను కోరారు. నా పేరు సుమా, ఉప్పా కామేశ్వరమ్మ కూతురు. నేను మా అమ్మ నిన్న ల్యాండ్ పొలం మీద ముగతాకి ఇవ్వాలని దంపూరు గ్రామానికి వెళ్ళింది. దంపూరులో 2 ఎకరాల పొలం ఉంది మాది. దానికి అక్కడికి వెళ్ళి కొంచెం మంజులమ్మ అని తెలుసుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లీజుకి వేరే ఆయన చేస్తుంటే వాళ్ళ పొలము ఆయనకే మీ పొలం కూడా ఇద్దు అని చెప్పి ఆయన తీసుకొని నిన్న మధ్యాహ్నం పొలానికి వెళ్ళిందంట 2 ఎకరాలు చూపించడానికి. అక్కడ చూస్తూ ఉండగా అవతల పఠాన్ మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి, ఆ జమీలా వాళ్ళ కోడళ్ళు మొబీనా వాళ్ళందరూ వచ్చి నేను చంపేస్తాను అని చెప్పి ఆమెను పట్టుకొని ఆమెని కొట్టి బాగా కొట్టారంట. ఇంకా ఊపిరి ఆడలేదంట, బ్లడ్ వచ్చేసిందంట నోట్లో నుంచి. తర్వాత నురుగు కూడా వచ్చేసిందంట, అక్కడికక్కడికే పడిపోయిందంట. అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ లాగి పడేశారంట, ఆమెను చంపి అక్కడ పడేశారంట. కానీ దాన్ని వీళ్ళందరూ ఎలా సృష్టిస్తున్నారంటే అసలుకి మేము అట్లాగా ఏం గొడవ జరగలేదు, ఓన్లీ జస్ట్ తోసాము, ఓన్లీ మాట్లాడుకున్నాము అని అంటున్నారే కానీ ఇవన్నీ జరిగినాయి ఏమి చెప్పడం లేదు. ఇలానే కంప్లైంట్ చెప్తున్నారు వాళ్ళు. కానీ జరిగింది మాత్రం రియల్ వాస్తవం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా అమ్మని కొట్టి ఆ బ్లడ్ వచ్చి అక్కడే చనిపోయిందంట. అక్కడ తీసుకొచ్చి ఆ పొలాల్లో లాగి అక్కడ పడేసి అప్పుడు వెళ్ళిపోయారంట. అదైతే వాస్తవం అంట. అక్కడ జరిగిన వాళ్ళందరూ చెప్తున్నారు. చాలా వరకు అక్కడ జరిగిన ఆయన, మా అమ్మతో వెళ్ళిన ఆయన కూడా చెప్పాడు, వాళ్ళే వచ్చారమ్మా, వచ్చి కొట్టడం వల్ల నెత్తురు వచ్చింది, బ్లడ్ వచ్చింది, మళ్ళీ ఆ బ్లడ్ని ఆమె నీళ్ళు పోసి వాటర్ వేసి కడిగేసింది, తుడిచేసింది అని కూడా చెప్తున్నారు ఆయనేను. మునిస్వామి అని ఆయన అక్కడికి తీసుకెళ్ళింది, ఆయన లీజ్ కోసం తీసుకెళ్ళింది ఆయన పేరు. ఈ కేసుని తప్పుదోవ పట్టించకుండా వాళ్ళు చేసిన అన్యాయానికి, ఆయన చేసిన మర్డర్ దానికి మీరందరూ కొంచెం సిఐ సారు, ఎస్పీ మేడం, వీళ్ళు డిఎస్పీ వాళ్ళు, ఎంఆర్ఓస్ వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అతన్ని అడిగాం, నిన్న నువ్వు ఇలా చెప్పావు కదా, నిన్న సాయంత్రము ఇలాగా కొట్టిన తర్వాత ఇలా ఆ కైలో పడిపోయింది, మంచినీళ్ళు అడిగింది, కూర్చుంది, తాగిన తర్వాత పడిపోయింది అని చెప్పారు నిన్న. కానీ ఆయన వాస్తవంగా అక్కడ ఉండే జనాలు చూసి మాకేం చెప్పారంటే, ఆ జనాలు మీ అమ్మని కొట్టారు, నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది, అక్కడికక్కడికి కూలిపోయింది, నోట్లో నుంచి నురగొచ్చింది, ఆడకాడకి పడిపోయిన తర్వాత వాళ్ళే ఈడ్చుకొని వచ్చేసి అక్కడ లాగి పడేశారు అని చెప్పారు. అది మేము ఈయన అడిగాం, నిన్న నువ్వు ఉన్నావు కదయ్యా, నువ్వు మాకు ఇట్లా చెప్పావు, వాళ్ళు కొట్టారని మాత్రమే చెప్పావు, కానీ బ్లడ్ వచ్చింది, అక్కడికక్కడికి పడిపోయింది అసలు విషయం చెప్పలేదంటే, అవును అక్కడికక్కడికి బ్లడ్ కూడా వచ్చింది, ఆమె కూడా నీళ్ళు వేసి తుడిచింది, కడిగేసింది వాటిలన్నిట్లని మళ్ళీ ఈరోజు చెప్తున్నారు. వాళ్ళు భయపెట్టి వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఎందుకు చెప్తున్నావు, అసలు నువ్వు ఎందుకు పోతున్నావు, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు, మిమ్మల్ని ఎవరు చెప్పన్నారు అని చెప్పి ఆయన్ని భయపెట్టి అట్లా అబద్ధం సాక్ష్యం చెప్పించారు. భయపెట్టిందా ప్రతిసారి మునిస్వామి అనే ఆయన్ని భయపెట్టి మస్తానయ్య వాళ్ళ కొడుకులు నిన్నెవరు అక్కడికి వెళ్ళి అట్లా చేయమన్నారు, ఆ పొలాన్ని చేసుకుంటారని ఎవరు చెప్పమన్నారని భయపెట్టి ఆయన చేత అబద్ధం సాక్ష్యం చెప్పిస్తున్నారు. ఆ మునిస్వామి అనే ఆయన చేత వాళ్ళు పఠాన్ మస్తాన్ వాళ్ళ కొడుకులు. మళ్ళీ మీరు మాట్లాడతారు అడిగినాక మునిస్వామి చెప్పు. ఈ రోజు ఆయన ఏం చెప్పారంటే, అడిగాకంటే ఎవరు ఈ రోజు మునిస్వామి అనే ఆయన నిన్న ఇలా చెప్పారు కదా, మీరు ఊరికే వాటర్ తాగి పడిపోయారని. ఇప్పుడు చూస్తే వాళ్ళు అక్కడ ఊర్లో ఉండే వాళ్ళు మాకు ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆమె ఒండ్లి కొట్టడం, ఊరికి నీళ్ళు తాగి ఊరిని దోయడం వల్ల వాటర్ తాగి
ఆమె పడిపోయి చనిపోలేదంట కదా. వీళ్ళు కొట్టడం వల్ల బ్లడ్ కూడా వచ్చింది కదా, నోట్లో నుంచి బ్లడ్ వచ్చి నురుగొచ్చి అక్కడికక్కడికే పడిపోయిందంట కదా. ఆ స్పాట్లోనే వాళ్ళే ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేస్తారని మునిస్వామిని మేము అడిగితే, అవునమ్మా నిజమేను, అట్లానే వాళ్ళే కొట్టారు, బ్లడ్ కూడా వచ్చింది. ఆమె ఆ పఠాన్ మస్తాన్ వాళ్ళ భార్య ఆయన వాటర్ వేసి నీళ్లు పోసి కడిగేసింది. మళ్ళీ వాళ్ళ కోడలు కూడా అదంతా జరిగేదంతా వీడియో కూడా తీసుకుంది వాళ్ళ ఫోన్లో అనేది మళ్ళీ ఆ మునిస్వామి అని ఆయనే చెప్పారు ఈరోజు. పఠాన్ మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద మేము ఆల్రెడీ కేసు నమోదు చేస్తున్నాము పోలీస్ స్టేషన్లో. మా మీదకి పొలంలోకి ఇలా అడ్డొస్తున్నారని ఎంఆర్ఓ సారు ఎస్ఐ సార్ వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటే మాకు సర్వే కూడా చేసి మా పొలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మాకు డిగ్రీ వచ్చే కోర్టు నుంచి. అప్పుడు వచ్చినాక సారు వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసి రాళ్ళన్నీ నాటేసి వచ్చినా కూడా ఆ రాళ్ళన్నింటినీ పీకేసి అన్నీ చేస్తున్నారని ఆల్రెడీ మళ్ళీ పోయి కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వాళ్ళ మీద సార్ వాళ్ళు. ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇంకా మళ్ళీ వస్తానే ఉన్నారు. అప్పటికి కూడా ఇప్పుడు అదే పొలాన్ని లీజు కోసం మా అమ్మ పోతే మా అమ్మను చంపి ఇట్లా చేసేసారు. అది కూడా వాళ్ళు మసాలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చంపి అక్కడ వేసేసిన తర్వాత అది కూడా మర్డర్ అని చెప్పకుండా ఓన్లీ అనుమానాస్పదంగా ఆమెని అక్కడ పడుందని చెప్తున్నారు. దయచేసి నేను ఉన్నతాధికారులకు తెలియజేయడం ఏమనగా, కేసు తప్పుదవ పట్టించకుండా మా అమ్మ చావుకి కారణమైన ఆ పఠాన్ జమీలా, పఠాన్ మొబీనా, పఠాన్ జహంగీరా వీళ్ళకి శిక్ష పడాలని ఉన్నతాధికారులను ఎస్ఐ సార్ని, సిఐ సార్ని, డిఎస్పి సార్ని అందరినీ వినయంగా విన్నవించుకుంటున్నాను. దయచేసి నేను ఉన్నతాధికారులకు తెలియజేయడం ఏమనగా, మా అమ్మ చావుకి కారణమైన ఆ పఠాన్ జమీలా, పఠాన్ మొబీనా, పఠాన్ జహంగీలా ఈ వీళ్ళని శిక్ష వేయవలసిందిగా కోరుచున్నాము. ఇలా ఎస్ఐ సార్ని, సిఐ సార్ని, డిఎస్పి మేడం, ఎస్పీ మేడం వీళ్ళందరినీ, కలెక్టర్ సార్ని, ఎంఆర్ఓ సార్ని అందరికీ విన్నవించుకుంటున్నాము. మా పొలాన్ని మాకు దయచేసి అప్పగించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనం అప్పగించాల్సిందిగా కోరుచున్నాము. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.